ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం తెలుసుకొనబోతున్న అంశము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అక్కడ రాయబడి ఉన్నది. జనరల్గా మనం అందరం కూడా పుట్టిన ప్రతి మనుష్యునికి అనగా జీవము గల ప్రతి వానికి తండ్రి ఆదాము అని చెప్తూ ఉంటాం. విశ్వాసము గల ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అబ్రహాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అయితే జీవము గల ప్రతి వానికి తండ్రి ఆదాము అని చెప్పి మనకు ఆదికాండంలో రాయబడి ఉంది. మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎక్కడ రాయబడి ఉంది? మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వాడుకలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అని. మరి ఎక్కడ రాయబడి ఉన్నది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆదికాండంలో గనక చూసినట్లయితే అబ్రహాము దగ్గర జరిగిన సందర్భంలో నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని చెప్పి రాయబడి ఉందండి. ఒకసారి ఆ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుదాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని రాయబడి ఉందండి. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి రాజులు కూడా వచ్చును అని చెప్పి రాయబడి ఉంది. మరి విశ్వాసులకు తండ్రి అని కరెక్ట్గా అయితే ఎక్కడ రాయబడి ఉంది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి మనం పిలుస్తున్నాం. మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఇక్కడైతే రాయబడి లేదు. మరి ఎక్కడ రాయబడి ఉందో ఈరోజు మనం చూద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ చూసే సందర్భంలో ముందుగా మనం ఒక విషయాన్ని మనం క్లారిటీ చేసుకోవాలి. అదేంటంటే అబ్రహాము నీతిమంతుడని ఎప్పుడు తీర్పు తీర్చబడ్డాడు? గత వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటే సున్నతి పొందక ముందు, అనగా ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని పిలిచాడో అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని చెప్పి మనం రోమపత్రికలో ఉన్న వచనాల ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు అదే సందర్భాన్ని తీసుకుని మనం చదువుదాం. అక్కడే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి రాయబడి ఉంటుంది. రోమపత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడు, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ వచ్చిన భాగాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో మీనింగ్ ఏంటంటే అబ్రహాము తనకు కలిగిన విశ్వాసము చేత నీతిమంతుడు అని చెప్పి ఎంచబడ్డాడు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇక్కడ చూసారా, విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు. విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుట కనుక విశ్వాసముతో నడిచిన వారికి తండ్రి అవటానికి, అంటే విశ్వాసులకు తండ్రి అని ఎవరు పిలువబడుతున్నారు? ఇక్కడ అబ్రహాము పిలువబడుతున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితే ఆ వచనాన్ని మనకు అర్థమవుతుందండి. మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునిపే నీతిమంతుడు అని చెప్పి ఎంచబడ్డాడు. ఇప్పుడు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి అతడు ఏ విధముగా విశ్వాసంతో నడిచాడో
అబ్రహాము ఏ విధముగా నీతితో నడిచాడో ఆ అడుగుజాడలను బట్టి ఎవరైతే నడుస్తున్నారో, ఆ అడుగుజాడలను బట్టి ఏ విశ్వాసి అయితే నడుస్తున్నాడో వాళ్ళకి తండ్రి అబ్రహాము అని చెప్పి ఇక్కడ క్లారిటీగా రాయబడి ఉంది. అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు. విశ్వాసమును బట్టి ఎవరైతే నడుస్తారో, విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తారో, విశ్వాసము కలిగి ఎవరైతే వారి యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారో, విశ్వాస పూర్ణులుగా జీవిస్తారో వారికి తండ్రి అబ్రహాము అని చెప్పి ఇక్కడ క్లారిటీగా రాయబడి ఉందండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వచనాన్ని మనం చాలా క్షుణ్ణంగాను జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటే, సున్నతి పొందక మునుపు దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో, దేవుని మాటను విని, దేవుని మాటను విశ్వసించి, దేవుని మాటను నమ్మి, తన స్వదేశాన్ని విడిచి ఎప్పుడైతే బయలుదేరి దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడో అప్పుడే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎవరో తెలియని వ్యక్తి తనతో మాట్లాడి వేరే దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పగానే వెళ్ళిపోతారా అండి? కానీ అబ్రహాం వెళ్ళిపోయాడు. నిజదేవుడు అని చెప్పి ఎరిగి అబ్రహాం వెళ్ళిపోయాడు. సో అక్కడ నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సేమ్ అదే విధముగా తన విశ్వాసత, తన జీవితకాలం మొత్తం కూడా ఎంతో విశ్వాసంగా ఉన్నాడు. ఆ అడుగు జాడలను బట్టి ఎవరైతే, ఏ క్రైస్తవుడైతే నడుస్తాడో, దేవుని నమ్మి దేవుని విశ్వసించిన వారు అదే విశ్వాసముగా కనుక నడుస్తారో వాళ్ళకందరికీ కూడా తండ్రి అబ్రహాం అండి. అందుకే చాలా చోట్ల కూడా తండ్రివైన అబ్రహామా అని చెప్పి సంబోధన జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ధనవంతుడు లాజరు సందర్భం కనుక తీసుకుంటే, లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండెను అని చెప్పి రాయబడి ఉంటుంది. అక్కడ తండ్రివైన అబ్రహామా అని చెప్పి ధనవంతుడు సంబోధించటం మనం అక్కడ చూడగలుగుతాం. తర్వాత జక్కయ్య దగ్గర కూడా యేసుక్రీస్తు జక్కయ్యతో అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పి జక్కయ్య గురించి యేసుక్రీస్తు వివరించినట్లు మనం చూస్తాం. అంటే విశ్వాసిగా ఎప్పుడైతే మారతారో, ఒక మనిషి దేవుణ్ణి విశ్వసించి దేవుని మార్గములో, దేవుని అడుగుజాడలలో, ఆ విశ్వాస అడుగుజాడలలో నడుస్తారో వారు అబ్రహాము కుమారులు అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు కూడా తెలియజేసినట్లు జక్కయ్య సందర్భం దగ్గర మనకు తెలుస్తుందండి. ఇంకా క్లారిటీగా మనం చూద్దాం. గలతీయుల పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. ఇక్కడ మనకి క్లియర్ కట్గా చెప్తున్నాడండి. విశ్వాస సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్రహాముకి కుమారులు. అనగా అబ్రహాము కుమారులు విశ్వాస సంబంధులైనప్పుడు మరి విశ్వాసులందరికీ కూడా తండ్రి ఎవరవుతారు? అబ్రహామే అవుతాడు. కాబట్టి ఈ వచ్చిన భాగాలను బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.